చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం కోసం అలవిగానటువంటి హామీలను ఇచ్చి ప్రజలను వంచించి ఎలక్షన్లకు మునుపు నోటికొచ్చినటువంటి మాటను చెప్పి ఏ వర్గానికి ఏ విషయాన్ని చెబితే వాళ్ళ ఓట్లను దండుకోవచ్చో ఆ మాటలన్నీ మాట్లాడి పెద్ద మెజారిటీతో అధికారంలోకి అయితే రావడం అయితే జరిగింది. కానీ వచ్చినప్పటి నుంచి ఈ పథకాలు అమలు చేసేటటువంటి విషయంలో పూర్తి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ వస్తూనే వచ్చారు. సూపర్ 6 పథకాలను గురించి మాట్లాడితే మేము అన్నీ ఇచ్చేసాం, నిబంధనలే అవసరం లేదు అన్నటువంటి వ్యక్తి కాస్త వాటిని పూర్తిగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి అక్కడక్కడ వరి నాట్లు నాటినట్టుగా కొందరికి పథకాలు ఇచ్చేసి సూపర్ 6 హిట్ అని విజయవంతమైనటువంటి సభలు చేయండి, విజయోత్సవాలు జరిపించండి అని పిలుపునిస్తూ సూపర్ 6 పట్ల ప్రతిపక్షాలు మీరు అమలు చేయలేదన్నటువంటి ప్రశ్న వేస్తే మీ నాలుకలు మందం అని మేము అనుకుంటున్నామని బహిరంగంగా మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు గారు మొదటి నుంచి కూడా ఆయన రైతులకు పెద్దగా అండగానో అనుకూలంగానో ఉండేటటువంటి వ్యక్తి కాదు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో గెలవడానికి రైతులను ఉద్దేశించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతు భరోసా పథకాన్ని కాస్త అన్నదాత సుఖీభవగా మారుస్తూ సంవత్సరానికి 20,000 రూపాయల సాయాన్ని అందజేస్తామని చెప్పారు. మొదటి ఏడాది అసలు రైతు భరోసా ఇవ్వనే లేదు. రెండవ ఏట 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు, అంటే ఈ 2 ఏళ్లలో 40,000 రావాల్సింది కాస్త కేవలం 7,000 రూపాయలు మాత్రమే రైతులకు అందడం, రైతులకు సంబంధించినటువంటి పంటలకు గిట్టుబాటు ధరల మీద సరైనటువంటి గిట్టుబాటు ధరను ప్రభుత్వం ప్రకటించకపోవడం, ఒకవేళ ప్రకటించినా చాలీ చాలన్నట్టుగా అది ఏమాత్రం కూడా వాళ్ళ అవసరాలను తీర్చేవిగా లేనట్టుగా ఉన్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు చాలా చోట్ల పర్యటించి రైతులతో మాట్లాడి వాళ్ళ కష్టాలను నష్టాలను ప్రభుత్వానికి చెబుతున్నా కూడా వినిపించుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం, రైతులు యూరియా కొరతతో చాలా ఇబ్బంది పడుతున్నారు. అనేక నియోజకవర్గాల్లో రైతు భరోసా కేంద్రాల వద్ద కానీ లేదంటే ప్రైవేటు దుకాణాల దగ్గర కానీ యూరియా దొరుకుతోంది అని అంటే గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. అసలు ప్రభుత్వానికి ప్రతి ఏటా ఏ ప్రాంతంలో ఎంత పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తారన్నటువంటి విషయాలు తెలిసినప్పటికీ కూడా ఈ యూరియా అని అందించడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమైందో చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పి తీరాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఈ యూరియాని అందించడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరినీ కూడా కలుపుకొని పోయి ఆయా నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్ని రెవెన్యూ డివిజన్లలో ఒక ర్యాలీ నిర్వహించి రెవెన్యూ డివిజనల్ ఆఫీసులో ఉన్నటువంటి ఆర్డీఓ గారికి వినతి పత్రాలు అందించేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టమని పిలుపునిచ్చారు. 9వ తారీఖున తిరుపతిలో ఉన్నటువంటి ఆర్డీఓ కార్యాలయం వద్దకు రైతులందరినీ ఈ సందర్భంగా రావాల్సిందిగా ఇతర ప్రజా సంఘాలు ఎవరైతే రైతులకు ఈ సమస్య పట్ల మద్దతిస్తున్నారో వాళ్ళు కూడా మాతో పాటు చేయి కలిపి ఈ ర్యాలీని విజయవంతం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రైతులకు ఉపయోగపడేటట్టుగా చేయాలన్న మనవిని మీ ద్వారా అందరికీ చేస్తున్నాను. మాటల యుద్ధాలన్నీ కూడా జనసేన పార్టీతో సంబంధించి ఉన్నట్టుగా నాకైతే అనిపించడం లేదు. ఆయన ఏ పార్టీనో మొదట తెలియజేయాలా. ఆయన్ని బహిష్కరించినట్టుగా జనవరిలో ఒక లేఖ బయటికి రావడం మనం అందరం కూడా చూసాం. వారి పార్టీ ఆయన జనసేన నాయకుడే అని బహిరంగంగా చెబితే జనసేన నాయకుడికి సమాధానం చెప్తాం. వ్యక్తిగత అంశాల మీద మాట్లాడుతున్నారు కాబట్టి, నాయకుడిని కించపరిచే విధంగా చర్యలు ఉన్నాయి కాబట్టి పార్టీలో ఉన్నటువంటి నేతలు దాని మీద స్పందించారు.
కానీ పరిధి దాటి ఎవరిని మాట్లాడవద్దనే విషయాన్నే నాయకత్వం చెప్తూ ఉంది. కాకపోతే రాజకీయాలను ఈ స్థాయిలో దిగజార్చి మాట్లాడడం అవతలి వ్యక్తికి కూడా పద్ధతి కాదు. నేను దీని మీద ఇంతకంటే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. తిరుపతిలో ఈ మధ్యన డబుల్ డెక్కర్ బస్సు మీద ప్రత్యేకంగా కొన్ని పత్రికలు కథనాల మీద కథనాలు రాస్తున్నాయి. నాకు అర్థం కానిటువంటి విషయం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తిరుపతిని అభివృద్ధి పరిచేందుకు, తిరుపతి మరింత అభివృద్ధి చెందాలా, తిరుపతిలో రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలా, లైఫ్ స్టైల్ మారాలా, పెద్ద పెద్ద నగరాలతో పోటీ పడే విధంగా మన ఊరు కూడా పరివర్తన చెందాలని కోరుకొని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే మీ అందరికీ తెలుసు, ట్రాఫిక్ని తగ్గిస్తూ అనేక కొత్త మాస్టర్ ప్లాన్ రోడ్లను వినియోగంలోకి తీసుకొని వచ్చాం. బాంబే లాంటి నగరాల్లోనే డబుల్ డెక్కర్ బస్సులు, మీకు తెలుసు బాంబే కోర్ ఏరియాలో పెద్ద వెడల్పాటు రోడ్లు ఉండవు, చాలా సులువుగా డబుల్ డెక్కర్ బస్సు ప్రయాణం అన్నది జరుగుతుంది. అది ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా నిలుస్తుంది. ఆ ఉద్దేశంతో తిరుపతిలో కొత్త రోడ్లు కూడా వేశాం. ఫ్రీగా తిరుపతిలో ఉన్నటువంటి వాళ్ళు, విద్యార్థులు కానీ, మహిళలు కానీ, పెద్దవాళ్ళు కానీ, మొత్తం నగరంలో ఒక మూల నుంచి మరో మూలకు ఏసీ బస్సులో ప్రయాణం చేయగలిగేటటువంటి సౌకర్యాన్ని డబుల్ డెక్కర్ బస్సు రూపంలో కల్పిస్తే, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే జూన్ నా గుర్తుండి 10వ తారీఖు వరకు కూడా బస్సు తిరిగింది రోడ్డు మీద. వీళ్ళు గెలిచిన వెంటనే బస్సును మూలకు పడేశారు. తమాషగా వైజాగ్లో కొన్ని బస్సులని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు, లోకేష్ గారు ప్రారంభించారు. వారు ప్రారంభించిన తర్వాత అదేదో ఎక్కడా జరగనటువంటి విషయంగా, వీళ్ళు మాత్రమే అభివృద్ధి కామకులుగా ప్రచారం చేస్తూ కొన్ని పత్రికలు వాళ్ళని పొగుడుతూ రాశారు. మమ్మల్ని మీరు పొగడకపోయినా పర్లేదు, కనీసం ప్రజలకు వాస్తవాలు తెలియజేయండి. ఈ బస్సును మూలకబెట్టింది ఎవరు? మీ ప్రభుత్వమా, మా ప్రభుత్వమా? అక్కడ వైజాగ్లో తిరగలిగేటటువంటి బస్సులు తిరుపతిలో ఎందుకు తిరగలేకపోతున్నాయి? అంటే ఈ బస్సును తెప్పించిన తర్వాత తిరుపతిలో తిప్పకుండా ఏమన్నా ఉంచామా? ప్రతి వీధిలోనూ బస్సు తిరిగిందే. అసలు గ్రూప్ థియేటర్స్ లాంటి ప్రాంతంలో ఆటో రిక్షాలు పోవడానికే ఇబ్బందిగా ఉండేటటువంటి పరిస్థితిని కాస్త తప్పించి డబుల్ డెక్కర్ బస్సునే తిప్పగలిగేంత విస్తీర్ణం ఆ రోడ్లను చేయగలిగినప్పుడు, బస్సు తిరగగలిగినప్పుడు మీరెందుకు కుంటి సాకులతో దాన్ని మూలన పడేశారు? మంత్రి గారిని అడిగితే, ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ మంత్రి గారిని అడిగితే అసలు నాకు ఈ బస్సు సంగతే తెలియదని అంటున్నారు. మీకెందుకు అంత కక్ష? స్థానికంగా ఉన్నటువంటి జనసేన నాయకులు కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు, మీరు ఆర్భాటంగా ఎన్నికల్లో మహిళలకు ఉచిత బస్సు అని ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు. మేము ఎన్నికల కంటే మునుపు మహిళలకే కాకుండా అన్ని వయస్కుల వారికి, అటు మగవారికి ఆడవారికి సమానంగా, పిల్లలకి పెద్దలకి ఉపయోగకరంగా ఫ్రీ బస్సుని, డబుల్ డెక్కర్ బస్సుని ప్రవేశపెడితే దాన్ని మట్టుకు మూలన పెట్టేశారు. అది గరాజుకు పరిమితం అయిపోయింది, తుప్పు పట్టిపోతోంది. నేను నిన్న చదివాను ఈనాడు పత్రికలో, టీటీడీ వాళ్ళని అడిగినాం, జూన్ అడిగినాం, లేదంటే ఆర్టీసీ వాళ్ళని అడిగినాం, ఎవరు ముందుకు రావట్లేదని అంటున్నారు. మీరెందుకు తిప్పలేకపోతున్నారు? అసలు మున్సిపల్ కార్పొరేషన్ నడుపుతోంది. అది మున్సిపల్ కార్పొరేషన్ ట్రాన్స్పోర్ట్ను, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను చూడకూడదు అన్నటువంటి ఇది ఎక్కడా లేదే. చాలా నగరాల్లో కార్పొరేషనే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని అంతా చూస్తూ ఉంటుంది. తిరుపతిలో ఒక్క బస్సును నడపడానికి కూడా నగర నాయకత్వం ఇబ్బంది పడుతుందంటే, రేపు పొద్దున ఈ నగరాన్ని మేటి నగరంగా ఏం తీర్చిదిద్దుతారు? కొత్తగా వేయవలసినటువంటి రోడ్ల గురించి అసలు మాట్లాడరు. టీటీడీ నుంచి ఇప్పటికే 3 మాస్టర్ ప్లాన్ రోడ్లకు నిధులు కేటాయిస్తే దాని గురించి పట్టించుకోరు, చొరవ తీసుకోరు. పారిశుద్ధ్యం విషయం పూర్తిగా లోపించింది. దానిపైన మాట్లాడితే మేమందరం కూడా
ఫీట్లు చేస్తున్నామని అంటారు. వాస్తవంగా తిరుపతిలో ఉన్నటువంటి పబ్లిక్ హెల్త్ వర్కర్ సంఖ్య ఎంత? 900 మంది. గ్రౌండ్లో ఎంతమంది పనిచేస్తున్నారు? మీకు తెలీదా నిజాలు? వాళ్ళు సరిపోరన్న ఉద్దేశంతోనే కదా టీటీడీ నుంచి అదనంగా 2500 మంది పారిశుద్ధ్య సిబ్బందిని తిరుపతికి వినియోగించుకోవాలనుకున్నాం. రాజకీయాలకు అతీతంగా మనమందరం ఉండేటటువంటి నగరంలో నగరాన్ని సుందరీకరించడంలో భాగంగా పారిశుద్ధ్య నిర్వహణ అన్నది అత్యంత ముఖ్యమైనటువంటి అంశం. దీంట్లో మనం ఎవరం కూడా రాజకీయాలు చూడకూడదు. నగరం అభివృద్ధి చెందితే నగరం నీట్గా ఉంటే మన నగరానికే మంచి పేరు వస్తుంది. అటువంటి విషయాల్లో కూడా అధికారంలో ఉన్నటువంటి నాయకులకు ఆ విషయాలు తలకెక్కకపోతే ఎలా? సమస్యలు ఇలానే ఉండాలా, రాజకీయాలు మాత్రమే చేయాలని అనుకుంటే రోజులు గడుస్తూ ఉంటాయి, తరాలు మారుతూ ఉంటాయి, నేతలు మారుతూ ఉంటారు, కానీ నగరం మాత్రం మారదు. దయచేసి ఇప్పటికన్నా మీరు నగరానికి ఉపయోగపడేటటువంటి అంశాల మీద అధిక ప్రాధాన్యతను దృష్టి పెట్టండి, ప్రాధాన్యతను ఇవ్వండి. బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా మేము మీకు మా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.